ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: కెనడాలోని హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. ప్రకృతి సేద్యానికి సాంకేతికతను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫార్మా సంస్థలు ఉత్పత్తితో పాటు కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ను రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది. వార్తల వివరాలు: కెనడాలో హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. కెనడాలోని భారత దౌత్యవేత్తలను బెదిరింపులకు గురిచేసే ప్రయత్నాలు హర్షణీయం కాదని పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ స్థైర్యాన్ని ఏమాత్రం బలహీనపరచలేవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యానికి సాంకేతికతను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ శాఖపై నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకృతి సేద్యం అగ్రి డీప్ టెక్ విధానం అమలు చేసేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగించి పంట ఖర్చులు తగ్గించాలన్నారు. కృత్రిమ మేధ ద్వారా భూసార పరీక్షలు చేసి అవసరమైన పోషకాలను అందించాలని అధికారులకు సూచించారు. సెప్టెంబర్లో పంట నష్టానికి నగదును వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జిల్లాల్లో కొనుగోలు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని అన్నారు. కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించి ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక ఐఏఎస్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఫార్మా సంస్థలు ఉత్పత్తులతో పాటు కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మత్స్యకారులు, రైతులు, దివ్యాంగుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలు కలుషిత జలాల్ని వదలడంతో మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని అన్నారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం చేయాలని ఆదేశించారు. కాకినాడ సెజ్ భూముల సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అభివృద్దికి చర్యలు చేపడుతున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జిల్లా సమీక్షా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయం, ఒంగోలు జాతి పశువుల అభివృద్ది వంటి వివిధ అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జిల్లా సమగ్రాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి తెలుపుతూ అందరూ ప్రజాప్రతినిధులు సహకరించి పనిచేద్దామన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. తప్పకుండా ప్రకాశం జిల్లాని అభివృద్ధి పదంలో ముందు సరైన గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాం. అభివృద్ధిని సాధించడానికి మరొక అడుగు వేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో ధరల స్థిరీకరణ కోసం 500 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట మంత్రుల కమిటీ వెల్లడించింది. అమరావతిలోని సచివాలయంలో నిత్యావసర ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ నిన్న సమావేశమైంది. రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై చర్చించడంతో పాటు ప్రస్తుత మార్కెట్లో ధరల పరిస్థితులపై సమీక్షించారు.
అనంతరం మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, కందిపప్పు, పంచదారను రాయితీ ధరలకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. 154 మండల కేంద్రాల్లో సిపి యాప్ ద్వారా ప్రభుత్వం ప్రతిరోజు ధరల సేకరణ, విశ్లేషణ చేస్తుందని మంత్రులు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నామని ఈ సందర్భంగా వెల్లడించింది. ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మొదటి టెట్ పరీక్షను మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు పరీక్షలు నిర్వహించగా తాజాగా రెండో టెట్కు నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్య విద్యకు సంబంధించి 10 లక్షల మంది జనాభాకు 100 మెడికల్ సీట్ల నిబంధన సవరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. కేంద్ర మంత్రితో నిన్న ఢిల్లీలో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం శ్రీకృష్ణదేవరాయలు పాత్రికేయులతో మాట్లాడుతూ నైపర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆగిపోయి ఉంది. విశాఖపట్నంలో దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి నడ్డా గారికి చెప్పడం జరిగింది. దాని నైపర్ని ఎంత తొందరగా నేషనల్ ఇన్స్టిట్యూట్ అది ఎస్టాబ్లిష్ చేయగలిగితే దాదాపు 40,000 కోట్ల దాకా ఎక్స్పోర్ట్స్ విశాఖపట్నం నుంచి జరుగుతూ ఉంది. దాంట్లో అనుసంధానంగా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ దీనికి ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి నడ్డా గారిని కోరడం జరిగింది. ఆయన సహకరిస్తారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ను జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ శాసన మండలి ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉప ఎన్నిక కోసం ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి 19న నామినేషన్లను పరిశీలన చేయనుండగా నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 21వ తేదీగా పేర్కొంది. డిసెంబర్ నెల 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కాగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఉప ఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. వికసిత్ భారత్లో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కలిసి తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను నిన్న సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ భారతదేశంలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఎంత యుద్ధ ప్రతిపాదకం జరుగుతున్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ రేపు ఎయిర్పోర్ట్ల కన్నా కూడా రైల్వే స్టేషన్లు బాగుండాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్లో భాగంగా యావత్ భారతదేశంలో ఈ రైల్వే స్టేషన్లను మోడర్నైజేషన్ చేసుకుంటూ రాబోయే కాలంలో ఏ విధంగా స్టేషన్లు ఉండాలి, ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏ విధంగా చేయాలి, డెవలప్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా కొత్త లైన్లు రావాలి. అవన్నీ కూడా కమిటీ పార్లమెంటుకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రంలో రాకాసి అలలు తీర ప్రాంతాలపై విరుచుకుపడటాన్నే సునామీ అంటారు. సముద్రంలో భూకంపం సంభవించినప్పుడు, కొండచర్యలు విరిగి సముద్రంలో పడినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, అత్యంత అరుదైన సందర్భాలలో ఉల్కాపాతం సంభవించినప్పుడు సముద్రంలో భీకర అలలు ఎగిసిపడతాయి. తీర ప్రాంతాలపై ఈ విధంగా ఎగిసిపడే రాకాసి అలల వల్ల అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. సునామీల వల్ల ఏర్పడే ఈ పరిస్థితి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి నష్ట తీవ్రతను తగ్గించడమే సునామీ అవగాహన దినోత్సవ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కెనడాలోని హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. ప్రకృతి సేద్యానికి సాంకేతికతను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.